భారతదేశం అంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది దేవాలయాలు, రాజులు, యుద్ధాలు, పురాణాలు. కానీ ఇదే నేల కింద మరో ప్రపంచం దాగి ఉంది అంటే ఎంతమంది నమ్మగలరు? లక్షల సంవత్సరాల ప్రకృతి చరిత్రను దాచుకున్న సహజ గుహల గురించి, వేల సంవత్సరాల క్రితం మనిషి తన అసాధారణ ప్రతిభతో చిక్కిన రాతి గుహాలయాల గురించి, ఇలా ఇంకా ఎన్నో అసాధారణమైన రహస్యాలను ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఛేదించలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ మన దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మరి అలాంటి భారతదేశంలోని ఒక 10 రహస్యమైన గుహల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ గుహల గురించి తెలుసుకుందాం పదండి. బొర్రా గుహలు. బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల మధ్య అరకు లోయకు వెళ్లే మార్గంలో ఈ అద్భుతమైన సహజ గుహలు ఉన్నాయి. మొదటిసారి ఈ గుహలోకి అడుగుపెట్టిన వారికి అది భూమి అడుగున ఉన్న మరో ప్రపంచంలోకి ప్రవేశించినట్టే అనిపిస్తుంది. వేలాది రాతి స్తంభాలు, పైకప్పు నుంచి మంచు కరిగినట్టు వేలాడుతున్న రాతి ఆకారాలు, భూమి నుంచి నెమ్మదిగా పైకి ఎదిగిన రాతి నిర్మాణాలు. ఇవి చూస్తే ఇవి నిజంగా ప్రకృతి సృష్టించినవేనా అనే సందేహం కలగడం సహజం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటిలో కొన్ని 1 సెంటీమీటర్ పెరగడానికి కూడా వందల సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు మనం చూస్తున్న ఈ రాతి శిల్పాలు ప్రకృతి లక్షల సంవత్సరాల పాటు చెక్కిన కళాఖండాలు. కానీ ఈ అద్భుతాన్ని మనిషి నిర్మించలేదు. దాదాపు 150 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మొత్తం సున్నపురాయితో నిండిపోయి ఉండేది. కాలక్రమేణా వర్షపు నీరు ఈ సున్నపురాయిని నెమ్మదిగా కరిగిస్తూ చిన్న చిన్న చీలికలను భారీ గుహలుగా మార్చింది. బొర్రా గుహల్లో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ నిలబడి మీరు చిన్నగా చప్పట్లు కొట్టినా ఈ శబ్దం గుహ అంతటా అనేక సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఈ సహజ ధ్వని ప్రభావం ఈ గుహలను మరింత అద్భుతంగా మారుస్తుంది. ఇప్పటికీ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ గుహల్లో ఏర్పడిన కొన్ని రాతి నిర్మాణాల వయస్సు, అభివృద్ధిని అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ గుహలు కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, భూమి లక్షల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న సహజ మ్యూజియం. బేలుం గుహలు. నంద్యాల జిల్లాలోని బేలుం గుహలు భారతదేశంలోనే పొడవైన సహజ గుహగా గుర్తింపు పొందాయి. ఇప్పటి వరకు 3 కిలోమీటర్లకు పైగా మార్గాలను పరిశోధకులు గుర్తించారు. భూమి అడుగున నిశ్శబ్దంగా విస్తరించిన ఈ గుహల్లో కొన్ని రాతి నిర్మాణాలను తట్టితే వేర్వేరు శబ్దాలు వినిపించడం ఇక్కడ ప్రత్యేకత. లక్షల సంవత్సరాల క్రితం భూగర్భ నది సున్నపు రాయిని కరిగించడం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. ప్రకృతి ఎంత గొప్ప శిల్పి అనడానికి బేలుం గుహలు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి. అమర్నాథ్ గుహ. హిమాలయ పర్వతాల మధ్య సముద్ర మట్టానికి సుమారు 3800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన గుహల్లో ఒకటి. ప్రతి సంవత్సరం కొన్ని నెలలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండే ఈ గుహకు లక్షలాది మంది కఠినమైన ప్రయాణం చేసి చేరుకుంటారు. ఈ గుహ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం సహజంగానే మంచుతో ఒక శివలింగం ఇక్కడ ఏర్పడుతుంది. గుహ పైకప్పు నుంచి జారే నీటి చుక్కలు ఇక్కడ ఏర్పడే తీవ్రమైన చలిలో గడ్డకట్టి క్రమంగా శివలింగం ఆకారాన్ని సంతరించుకుంటుంది. శాస్త్రవేత్తలు దీనిని సహజ భౌగోళిక ప్రక్రియగా వివరిస్తే, భక్తులు మాత్రం ఆ దేవదేవుడు పరమశివుడి దివ్య మహిమగా విశ్వసిస్తారు. పైకప్పు నుంచి జారే ఆ నీటి చుక్కలు కేవలం శివలింగం ఆకారంలోనే ఎందుకు ఏర్పడతాయి? ఇదే ఈ గుహకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ప్రకృతి విశ్వాసం, హిమాలయాల అద్భుత సౌందర్యం కలిసిన అరుదైన ప్రదేశంగా అమర్నాథ్ గుహ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కోటుంసర్ గుహ. ఛత్తీస్గఢ్లోని కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉన్న కోటంసర్ గుహ భారతదేశంలోనే అత్యంత రహస్యమైన సహజ గుహల్లో ఒకటి. బయట నుంచి చిన్న రాతి చీలికలా కనిపించే ఈ గుహలోకి అడుగు పెడితే పూర్తిగా భిన్నమైన ప్రపంచం కనిపిస్తుంది. ఈ గుహలో కొన్ని ప్రదేశాలకు సూర్యరశ్మి ఎప్పటికీ చేరదు. వేల సంవత్సరాలుగా చీకటిలోనే ఉన్న ఈ వాతావరణం కారణంగా ఇక్కడ జీవజాలం కూడా అసాధారణంగా మారిపోయింది. ఈ గుహలో కనిపించే అత్యంత అరుదైన జీవుల్లో కళ్ళు లేని చేపలు ప్రముఖమైనవి. శాస్త్రవేత్తల ప్రకారం తరతరాలుగా పూర్తి చీకటిలో జీవించడం వల్ల వాటికి కళ్ళు అవసరం లేకపోవడంతో పరిణామ క్రమంలో ఇవి దాదాపు కనుమరుగయ్యాయి.
ఈ గుహలో అరుదైన గబ్బిలాలు, సూక్ష్మజీవులు, విశేషమైన సున్నపురాయి నిర్మాణాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో అందరికీ ప్రవేశం ఉండదు. ఇప్పటికీ ఈ గుహలోని కొన్ని మార్గాలు పూర్తిగా అన్వేషించబడలేదు. అందుకే కోట్మాన్సర్ గుహను శాస్త్రవేత్తలు ఇప్పటికీ అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఇది ప్రకృతి తనంతట తానే సృష్టించిన ఒక జీవంత పరిశోధనా కేంద్రంలా నిలిచింది. ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలోని ముంబై తీరానికి సమీపంలో ఉన్న గరాపురి ద్వీపంలో ఎలిఫెంటా గుహలు ఉన్నాయి. సముద్రం మీదుగా పడవలో ప్రయాణించి చేరుకోవాల్సిన ఈ ప్రదేశం భారతీయ శిల్పకళకు అపూర్వమైన నిదర్శనం. 6వ శతాబ్దం 8వ శతాబ్దం మధ్య నిర్మించబడిన ఈ గుహలు ప్రధానంగా శైవ సాంప్రదాయానికి అంకితమయ్యాయి. గుహలోకి అడుగుపెట్టగానే కనిపించే మహాకాయ త్రిమూర్తి మహేషమూర్తి శిల్పం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిల్పం శివుడి సృష్టి, స్థితి, లయ అనే 3 రూపాలను సూచిస్తుందని పండితులు వివరిస్తారు. ఈ గుహలలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించబడలేదు. ఒకే భారీ రాతి కొండను లోపల నుంచి తొలచి ఈ మందిరాలు, స్తంభాలు, శిల్పాలు రూపొందించబడ్డాయట. వేల సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండానే ఇంత ఖచ్చితత్వంతో ఇలాంటి నిర్మాణాన్ని ఎలా రూపొందించారనే ప్రశ్న ఇప్పటికీ అనేక మందిని ఆశ్చర్యపరుస్తుందంటే అతిశయోక్తి కాదు. గుహలో నటరాజ స్వరూపం, అర్ధనారీశ్వరుడు, గంగాధరుడు, రావణుడు, కైలాసాన్ని ఎత్తే దృశ్యం వంటి ఎన్నో అద్భుత శిల్పాలు కనిపిస్తాయి. 1987లో ఈ గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది. చరిత్ర, కళ, ఆధ్యాత్మికత ఒకే చోట కలిసిన అద్భుత ప్రపంచమే ఎలిఫెంటా గుహలు. అజంతా గుహలు మహారాష్ట్రలోని వగేరా నది లోయ పక్కన ఉన్న అజంతా గుహలు ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రాచీన కళా సంపదల్లో ఒకటి. గుర్రపు నాళం ఆకారంలో ఉన్న కొండను తొలచి నిర్మించిన ఈ 30 బౌద్ధ గుహలు 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు వివిధ దశల్లో నిర్మించబడ్డాయి. ఒకప్పుడు బౌద్ధ భిక్షువులు ధ్యానం, విద్య, ఆధ్యాత్మిక సాధన కోసం ఉపయోగించిన ఈ గుహలు ఈరోజు ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప కళా వారసత్వంగా నిలిచాయి. అజంతా గుహలను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది ఇక్కడి గోడలపై ఉన్న చిత్రాలు. బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతక కథలు, రాజులు, రాణులు, సాధారణ ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజంగా చిత్రించారు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ చిత్రాల రంగులు పూర్తిగా చెదిరిపోలేదు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సహజ ఖనిజాలు, మొక్కల నుంచి తీసిన వర్ణాలు, ప్రత్యేకమైన సున్నం ఆధారిత పొరలను ఉపయోగించడం వల్ల ఇవి ఎంతకాలం నిలిచి ఉన్నాయి అంటారు. అందుకే నేటి అజంతా గుహలు భారతీయ చిత్రకళా ప్రతిభకు శాశ్వత చిహ్నంగా నిలిచిపోయాయి. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని వెరూల్ గ్రామ సమీపంలో ఉన్న ఎల్లోరా గుహలు భారతదేశపు ప్రాచీన ఇంజనీరింగ్కు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఈ ప్రదేశంలో మొత్తం 34 గుహలు ఉన్నాయి. వాటిలో 12 బౌద్ధ గుహలు, 17 హిందూ గుహలు, 5 జైన గుహలు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో 3 మతాలకు చెందిన ఇంతటి గొప్ప రాతి నిర్మాణాలు ఉండడం ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదు. అందుకే ఎల్లోరా గుహలను చూసిన ప్రతి ఒక్కరూ మన పూర్వీకుల ప్రతిభకు ఆశ్చర్యపోతారు. కానీ ఈ గుహలన్నింటిలో ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షించింది మాత్రం కైలాసనాథ ఆలయం. ఇది సాధారణ దేవాలయం అయితే కాదు. ఒకే భారీ కొండను పైనుంచి కిందికి తొలచి నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా దేవాలయాల్లో ఇది ఒకటి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీనిని నిర్మించడానికి లక్షల టన్నుల రాతిని తొలగించారని అంటారు. ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో ఇంత ఖచ్చితత్వంతో ఇంత భారీ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేశారనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం అయితే లేదు. ఆలయం గోడలపై కనిపించే దేవతలు, పురాణ ఘట్టాలు, సున్నితమైన శిల్పాలు అప్పటి కళాకారుల అసాధారణ నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. 1983లో యునెస్కో ఎల్లోరా గుహలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇవి కేవలం గుహలు కాదు, భారతదేశ చరిత్రలో ఇంజనీరింగ్ కళా వైభవాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అద్భుత రహస్యం. బరాబర్ గుహలు బీహార్లోని జహానాబాద్ జిల్లాలో ఉన్న బరాబర్ గుహలు భారతదేశంలోని ఇప్పటి వరకు తెలిసిన అత్యంత పురాతన రాతి గుహలుగా గుర్తించబడ్డాయి. ఇవి 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు మరియు
అతని మనవడు దశరథుడు ఆజీవిక సాంప్రదాయానికి చెందిన సన్యాసుల కోసం నిర్మించినట్లు ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. బయట నుంచి సాధారణంగా కనిపించే ఈ గుహల్లోకి అడుగు పెడితే మాత్రం ఒక అద్భుతం కనిపిస్తుంది. ఈ గుహల గోడలు గ్రానైట్ రాతితో నిర్మించబడ్డాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2000 సంవత్సరాలకు పైన గడిచినా ఇవి ఇప్పటికీ అద్దంలా మెరుస్తూనే కనిపించడం. ఈ ప్రత్యేక మెరుపును చరిత్రకారులు మౌర్యన్ పాలిష్ అని పిలుస్తారు. గ్రానైట్ ప్రపంచంలోనే అత్యంత గట్టి రాయిల్లో ఇక్కడుండే రాతి ఒకటి. ఇలాంటి రాయిని 1000 సంవత్సరాల క్రితం ఇంత మృదువుగా ఎలా పాలిష్ చేశారో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. మరో విషయం ఏంటంటే గుహలో చిన్నగా మాట్లాడిన శబ్దం చాలాసేపు ప్రతిధ్వనిస్తుంది. గోడల నిర్మాణం, గుహ ఆకారం కలిసి ఈ అద్భుత ధ్వని ప్రభావాన్ని సృష్టిస్తాయి. అందుకే బరాబర్ గుహలు చరిత్రకారులను మాత్రమే కాదు, ఇంజనీర్లను కూడా ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. క్రేమ్ లియాట్ ప్రా గుహ. మేఘాలయను చాలామంది భారతదేశపు గుహల రాజధాని అని పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ చిన్న రాష్ట్రంలోనే వేలాది సహజ గుహలు ఉన్నాయి. వాటిలో అత్యంత అద్భుతమైన గుహలలో ఒకటి క్రేమ్ లియాట్ ప్రా. ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో ఉన్న ఈ గుహ వ్యవస్థ భారతదేశంలోనే అత్యంత పొడవైన గుహ వ్యవస్థల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇప్పటికీ సుమారుగా 30 కిలోమీటర్లకు పైగా మార్గాలను పరిశోధకులు మ్యాప్ చేశారు. అయితే గుహలో ఇంకా అన్వేషించని భాగాలు ఉన్నాయని గుహ పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే ఈ గుహ రహస్యం ఇప్పటికీ పూర్తిగా ఛేదించబడలేదు. గుహలోకి ప్రవేశించిన తర్వాత కనిపించే దృశ్యాలు నిజంగానే అద్భుతం. ఎత్తైన సొరంగాలు, సున్నపు రాయి స్తంభాలు, భూగర్భంలో ప్రవహించే చిన్న నదులు, పైనుంచి కారే నీటి చుక్కలు, 1000 సంవత్సరాలుగా రాతిని చెక్కుతూ ఏర్పరిచిన అద్భుత ఆకారాలు. ప్రతి అడుగు ప్రకృతి కళను మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి నడిచినా బయటకు వచ్చే మార్గం కనిపించదు. అందుకే ఈ గుహలోకి ప్రత్యేక శిక్షణ పొందిన గైడ్లు లేకుండా ప్రవేశించడం చాలా ప్రమాదకరం. ప్రపంచం నలుమూలల నుంచి గుహ పరిశోధకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ గుహ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. భూమి ఉపరితలం గురించి మనకు ఎంత తెలుసో తెలియదు, కానీ భూమి అడుగున ఉన్న ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తిని ఈ గుహ తెలియజేస్తుంది. సోన్ బండార్ గుహలు. బీహార్లోని రాజగిరి సమీపంలో సోన్ బండార్ గుహలు ఉంటాయి. సోన్ బండార్ అంటే అర్థం బంగారు నిధి అని. ఈ ఒక్క పేరు ఉండటం వల్లే శతాబ్దాలుగా ఈ గుహల చుట్టూ ఎన్నో కథలు, ఎన్నో రహస్యాలు పుట్టుకొచ్చాయి. స్థానిక జానపద కథనాల ప్రకారం ఈ గుహల వెనుక అపారమైన బంగారు నిధి దాగి ఉందని నమ్ముతారు. ఆ నిధిని తెరవడానికి గుహ గోడలపై ఉన్న శాసనాల్లో రహస్య సంకేతాలు ఉన్నాయని కూడా కొందరు విశ్వసిస్తారు. అయితే చరిత్రకారుల అభిప్రాయం వేరుగా ఉంది. వారి పరిశోధన ప్రకారం ఈ గుహలు ప్రధానంగా జైన సన్యాసులకు సంబంధించిన ప్రాచీన రాతి నిర్మాణాలు. నిధి కథనాలకు ఇప్పటి వరకు బలమైన చారిత్రక ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ ఈ కథలు సోన్ బండార్ గుహలను భారతదేశంలోని అత్యంత మిస్టీరియస్ ప్రదేశాల్లో ఒకటిగా మార్చాయి. బ్రిటిష్ పాలన కాలంలో గుహ వెనుక నిధి ఉందని నమ్మి గోడను పేల్చేందుకు ప్రయత్నించారనే స్థానిక కథనాలు కూడా ఉన్నాయి. ఆ గుర్తులే ఇప్పటికీ గోడపై కనిపిస్తాయని కొందరు చెబుతారు. కానీ అవి నిజంగా ఆ ప్రయత్నానికి సంబంధించినవేనా అనే విషయంపై స్పష్టమైన ఆధారాలైతే లేవు. ఇదే ఈ గుహల అసలు మిస్టరీ. నిజంగానే ఆ గోడ వెనుక నిధి దాగి ఉందా, లేక అది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక జానపద కథ మాత్రమేనా? ఇప్పటికీ ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. అందుకే మన కౌంటౌన్లో భారతదేశంలోని అత్యంత మిస్టీరియస్ గుహగా సోన్ బండార్ గుహలు ఉన్నాయి. చూశారుగా, భూమి అడుగున దాగి ఉన్న ఈ 10 గుహలు మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతున్నాయి. ప్రకృతి సృష్టించిన అద్భుతాలు, మనిషి నిర్మించిన అసాధారణ కళాఖండాలు, శాస్త్రానికి సవాలు విసిరే ప్రశ్నలు, విశ్వాసాన్ని బలపరిచే పవిత్ర స్థలాలు, ఇవన్నీ ఒకే దేశంలో ఉండడం నిజంగా గర్వకారణం కదా. చరిత్రను తెలుసుకోవడం అంటే కేవలం రాజుల కథలు చదవడం కాదు. మన పూర్వీకులు వదిలి వెళ్ళిన ప్రతి రాయి, ప్రతి గుహ, ప్రతి శిల్పం వెనుక ఉన్న కథను తెలుసుకోవడం. బహుశా భూమి అడుగున ఇంకా ఎన్నో రహస్యాలు మనకు తెలియకుండా దాగి ఉండొచ్చు. ఈ 10 గుహల్లో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది ఏది? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి చరిత్ర, మిస్టరీ, సైన్స్, సనాతన ధర్మానికి సంబంధించిన ఆసక్తికరమైన డాక్యుమెంటరీల కోసం
తెలుగు డీప్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. జై హింద్, జై భారత్.